మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ, ఈ నెల 5న పుష్ప 2 రిలీజ్ అయింది. అది రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిందన్న ఆనందం ఒక రోజు కూడా లేకుండానే ఫస్ట్ ప్రీమియర్ షో రోజునే చిన్న ఇన్సిడెంట్ జరిగింది మన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ దగ్గర. అసలు అక్కడ సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు ఆ ఘటన ఎలా జరిగిందంటారు? మీరు అన్నట్టుగానే 5వ తారీఖు ప్రీమియర్ షో వాళ్ళు వేశారండి. అది నైట్ యాక్చువల్గా 9:40కి అది స్టార్ట్ అవ్వాలి షో. దానికి టికెట్ ఒక్కొక్కటి 1200 రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేశారు. కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా టికెట్స్ తీసుకున్నారు, కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. సో ఎవరికి వీలైనట్టుగా వాళ్ళందరూ ఆ సినిమా చూడాలని. సో మనం అందరం అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే. అతని సినిమా సక్సెస్ అవ్వాలని అయినందుకు కూడా మనం అందరం చాలా సంతోషపడుతున్నాము. ఇప్పుడు మనం చెప్పే మాటలు ఎవరిని ఉద్దేశించినట్టు కాదండి. అల్లు అర్జున్ గారి గురించి కూడా మనం ఏమి క్రిటిసైజ్ చేయట్లేదు. ఏం చేశారు, ఇక ముందు అలా ఎందుకు చేయకుండా ఉంటే ఎలా ఉంటాయి అని చెప్పడమే తప్ప ఇందులో ఎవరిని మనం కించపరచడం అనేది ఏమీ లేదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అపీల్ చేసుకుంటున్నాం అందరికి. సో ఫ్యాన్స్ వాళ్ళు అంటే వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మనం ఏమి చెప్పట్లేదు. సో సినిమా నిజంగానే దాదాపు అంటే ఒకటే రోజు ఆల్ ఇండియాలో 190 కోట్లు వసూలు చేసింది. సో ఇది చాలా గ్రాండ్ సక్సెస్. అంటే నిజంగా అల్లు అర్జున్ గారి రికార్డ్ బ్రేక్ చేశారు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాకపోతే చిన్నది ఏంటంటే తెలుసో తెలియకో కొన్ని అపశృతులు జరిగాయి. అపశృతులు జరిగినందువల్ల అంటే కొన్ని అల్లు అర్జున్ గారు కూడా ప్రేక్షకుల మధ్యలో సినిమా చూడాలి అనే ఉద్దేశం చాలా మంచిదేనండి. చేసిన పొరపాటు ఏంటంటే ఆయన అంటే వితౌట్ ఇన్ఫార్మింగ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా, థియేటర్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా సడన్ గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అతను కూడా ప్రేక్షకుల మధ్యలో సినిమా చూడాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు ఆయన. ఒకవేళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింటే తప్పకుండా వాళ్ళు సెక్యూరిటీ అతనికి అరేంజ్ చేసేవాళ్ళు. మీకు తెలుసు కదా, ఈ సామాన్య ప్రజలు ఎలాగంటే భగవంతుడు కనిపించినా కూడా అంత భక్తితో చూడరేమో. అంటే వాళ్ళ ఇష్టమైన అదేంటి హీరో కనిపిస్తే దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళు పూజిస్తారు. సో అది మన అందరికీ ఉండేదే. సో అలాంటప్పుడు సడన్ గా అతను అంటే మెయిన్ గేట్ లో నుంచి రాగానే తొక్కిసలాట జరిగిందండి. దాదాపు అక్కడ 2000 నుంచి 2500 మంది ప్రేక్షకులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఒక్కసారిగా ఇతన్ని చూసేటప్పటికి అంటే పిచ్చి వాళ్ళు అయిపోయి అతన్ని చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒకరినొకరు తోసుకుంటూ ఇంకా అంటే ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు ఇతన్ని మనం లాస్ట్ చూసాము అన్న ఎగ్జైట్మెంట్ తో ఒకరినొకరు భయంకరంగా తోసుకుంటూ అంటే ఎవ్వరు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. సో ఒకరి మీద ఒకరు తోసుకుంటూ తొక్కుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయారు. ఈ లోపలికి వెళ్ళిపోయిన ఘటనలో యాక్చువల్గా దిల్షుఖర్ నుంచి ఒక ఫ్యామిలీ చాలా ఇతనికి ఫ్యాన్స్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో 2 పాప బాబు, ఒక అబ్బాయికి 9 years, పాపకి 7 years ఉండొచ్చు. 2 వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆ కుర్రోడు నాన్న నేను ఈ సినిమా చూస్తానంటే అతను దిల్షుఖ్ నగర్ నుంచి 1200 రూపాయల టికెట్ పెట్టి 4 కలిసి ఈ సినిమా చూడడానికి వచ్చారు. ఫస్ట్ వైఫ్, తర్వాత ఆ కుర్రోడు లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ లోపలికి వెళ్ళేటప్పటికే తొక్కిసలాట జరిగింది. అంటే అప్పటికే ఆయన అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళిపోయారు. ఆ తొక్కిసలాటలో పాపం ఆ కుర్రోడు కింద పడిపోతుంటే ఆవిడ ఏం చేసిందంటే వాడికి ఎక్కడ దెబ్బలు తగులుతాయని అతను కొంచెం పక్కకు తోసేసిన దాంట్లో క్రమంలో ఈవిడ కింద పడిపోయి ఆవిడ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. సో తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. దురదృష్టవశాత్తు ఆవిడ అక్కడే స్పాట్ లో చనిపోయారు ఆవిడ. ఆ కుర్రోడు మీద కూడా అలా వెళ్ళిపోయేటప్పటికీ చిన్నవాడు కదండి, పాపం చాలా సీరియస్ అయిపోయాడు. అప్పటికక్కడ పోలీసులు కూడా అతన్ని రక్షించడానికి ట్రై చేశారు. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. సో ఈవిడ యాక్చువల్గా ఈ హస్బెండ్ ఫోన్ చేశాడు అనమాట, ఎక్కడున్నావంటే నేను లోపలికి వెళ్ళిపోయాను అని అన్నారు. అంటే సరే నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఆగమని చెప్పాడు హస్బెండ్. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేస్తుంటే, చిన్న అమ్మాయి డాడీ ఇంకా రాగొద్దు, ఈ రష్ లో మనం వద్దు వెళ్ళిపోదాము అంటే ఇతనికి కంగారు పుట్టింది. లోపల వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతే ఈవిడికి ఇబ్బంది అని చెప్పేసి ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో వదిలేసి మళ్ళీ ఆటోలో వచ్చి అతను లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే అప్పటికే మా అబ్బాయి కనిపించట్లేదు, మా ఆవిడ కనిపించట్లేదు అంటే వీళ్ళు ఒక వీడియో చూపించారు. ఇదిగో ఈ అబ్బాయి మీ అబ్బాయి అంటే అప్పటికే కింద పడిపోయాడు, అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు. అవును మా అబ్బాయి ఈ అబ్బాయి అంటే అతనికి గుండె అవిసేలాగా ఏడ్చాడు. మా ఆవిడ ఎక్కడుందంటే తెలియదు అని చెప్పారనమాట వాళ్ళు. సో అతన్ని 2-3 హాస్పిటల్కి చెప్పి లాస్ట్ నిమ్స్కి తీసుకెళ్తే హాస్పిటల్ అబ్బాయిని అడ్మిట్ చేశారు. అప్పటికి వాళ్ళ ఆవిడ చనిపోయింది. సో చూడండి, ఒక అంటే మీ అభిమానం అనేది ఒక 2 ప్రాణాలు అంటే ఇప్పుడు అబ్బాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సీరియస్గా ఉంది అతని కండిషను. అతన్ని ఇప్పుడు వెంటిలేటర్ మీద పెట్టాడు. సో ఆమె మాత్రం చనిపోయిందండి. అంటే ఇప్పుడు చూడండి, అభిమానం అనేది ఎంత అంటే ఏదైనా ఎక్కువ అయితే ఇలాగే అవుతుందండి. సో అల్లు అర్జున్ గారు పొరపాటు ఏం చేశారంటే అది పొరపాటు. అతను నిజంగా ఎవరు కూడా కావాలని ఇలా చెయ్యరు. అతను ముందు ఇన్ఫార్మ్ చేస్తుంటే ఇది జరగకపోవును. ఎప్పుడైనా సరే సెలబ్రిటీస్ వస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. మీరు సడన్ గా లోపలికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ పిచ్చి వాళ్ళపై. సో ఎందుకు మీరు చేసిన పొరపాటు వల్లే కదా, అదే మీరు ఇన్ఫార్మ్ చేస్తుంటే ఇలా జరిగేది కాదు. సార్ మీ ఇప్పుడు రాకండి, లేకపోతే మేము మీకు వేరే అరేంజ్మెంట్. జనరల్గా ఇలాంటి సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి రారండి, వెనక తలుపులో నుంచి వెనక గేట్లో నుంచి వస్తారు. వారు కామ్గా పక్క పైనకి వెళ్తారు, సినిమా చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. కానీ ఇలా ఎవరు మెయిన్ గేట్లో నుంచి రారు. సో అతను చేసిన పొరపాటు తెలుసో తెలియక అతను ఒక పొరపాటు చేశాడు. దానివల్ల ఒక ప్రాణం పోయింది. ఎప్పుడైనా సరే అంటే మనం సెలబ్రిటీస్కి అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు నిజంగా క్రేజ్ ఉండొచ్చు మధ్యలో, అంటే ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారో ఇంకా మనం సంతోషపడచ్చు అని ఉండొచ్చు, కరెక్టే. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల ఒక కుటుంబము తల్లిని పోగొట్టుకుంది, సరేనా. తర్వాత ఆయనకు భార్య పోయింది. ఓకే, ఇదంతా ఏంటంటే మీరు చేసిన పొరపాటు వల్లే. ఇంకొకటి ఏంటంటే అతను అంటే అది జరిగిన తర్వాత కూడా ప్రతి నిమిషానికి అతను ట్విట్టర్లో చూసుకుంటున్నారు ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నప్పుడు తప్పకుండా ఈ న్యూస్ కూడా ఆయనకు తెలిసే ఉండొచ్చు. ఎవరైనా చనిపోయారు అంటే మనం చేసే పనులన్నీ ఆపేస్తాం. అలాంటిది సినిమా అట్లాగే కొనసాగించారండి. సినిమా లాస్ట్ వరకు చూసి ఆయన వెళ్ళిపోయారు. ఆమె చనిపోతే 3వ కంటికి తెలియకుండా వాళ్ళు బాడీని తీసుకెళ్లిపోయారు హాస్పిటల్కి. ఆ అబ్బాయిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే బాధ్యత గల యాజమాన్యం ఏం చేయాలంటే అప్పటికప్పుడు మీరు సినిమా థియేటర్ మూసేయాల్సిందే, వెంటనే అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాల్సింది. కాకపోతే ఆయన రాత్రి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి నేను ఒక 25 lakhs ఇస్తున్నాను అని చెప్పారు. నిజంగా ప్రాణం పోయిన విలువ ఒక 25 లక్షలు అంటే అది ఏమాత్రం మనం ఎవరము మీరు మెచ్చుకోదగ్గ విషయం కాదండి. మీరు కొన్ని కోట్లు పెట్టినా కూడా ఆ ప్రాణం అనేది రాదు. సో సరే ప్రాణం రాదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం కాంపెన్సేటెడ్, వాళ్ళ లైఫ్ అంతా కొంచెం బాగుండేలాగన్నా మీరు చేయాల్సింది. వాళ్ళ టీం ఏదో వెళ్ళి రాత్రి మళ్ళీ ఆ అబ్బాయికి హాస్పిటల్ ఎక్స్పెండిచర్ అంతా మేమే భరిస్తామని కూడా చెప్పారు. సో ఏది ఏమైనా మీ తొందరపాటు నిర్ణయం వల్ల, మీ ఇర్రెస్పాన్సిబుల్ వల్ల మీరు చేసిన పనికి ఒక కుటుంబము తల్లిని పోగొట్టుకుంది, అతడు భార్యను పోగొట్టుకున్నాడు. సో ఇదంతా ఏంటంటే చిన్న పొరపాటే. ఆ పొరపాటు వల్లే కదా ఇవాళ ఇది జరిగింది. కాబట్టి మనం అందరం ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఇలాంటిది నిజంగా మీరు చూడాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. థియేటర్ వాళ్ళకి కూడా చెప్పాలి. ప్రీమియర్ షో కి పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? తప్పకుండా తల్లి తండ్రి అనే వాళ్ళే తప్పకుండా పిల్లల కోరికలు తీర్చడానికే మనం ఉన్నాము. వాళ్ళు ఏది కోరుకుంటే మనం తప్పకుండా తీరవాలండి, అది మన బాధ్యత. పిల్లలు తల్లిదండ్రులు కాకుండా ఎవరిని అడగరు. కాకపోతే వాళ్ళు అడిగిన కోరిక ఎలాంటిది, నిజంగా అది తీర్చొచ్చా, ఇప్పుడే ఇమీడియట్ గా ఇవాళ తీర్చేదా, లేకపోతే కొన్ని రోజులైన తర్వాత తీర్చొచ్చా, అసలు తీర్చొచ్చా లేదా అనేది మీరు తల్లిదండ్రులకు అబ్బాయికి చెప్పాలి. ఆ అబ్బాయి ఒక 8 years అబ్బాయి అండి. అంటే అబ్బాయికి అల్లు అర్జున్ అంటే ఆ తండ్రి చాలా గ్రేట్ గా చెప్తున్నాడు. ఆ అబ్బాయి పేరు ఏదో శ్రీతేజ ఏదో, కాకపోతే పుష్ప అంటేనే పలుకుతాడట ఆ కుర్రాడు. అంటే నీకు పేరు లేదా, నీ ఐడెంటిఫికేషన్ లేదా, సరే ఇవాళ పుష్ప వచ్చింది కాబట్టి పుష్ప అంటే పలుకుతావు. 2 సంవత్సరాల తర్వాత ఈ పుష్ప సినిమా మరుగున పడిపోయి రేపు అల్లు అర్జున్ ఇంకొక సినిమా చేస్తాడు అంటే ఆ పేరుతోనే నువ్వు పలుకుతావా? అంటే ఇవన్నీ ఏంటంటే తల్లిదండ్రులు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఓకే నువ్వు అభిమాని ఉండొచ్చు, అంత మాత్రాన నీకు నీ ఐడెంటిఫికేషన్ మర్చిపోయి పుష్ప అంటే పలకడం ఏంటండి? అంటే పిచ్చి, అంటే జనాలు అంత పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు అనమాట. సో సరే తండ్రిని అడిగాడు, డాడీ నేను ఈ సినిమా చూస్తానన్నప్పుడు, ఎందుకంటే ఆ తండ్రి కూడా పేషెంట్ అండి, తల్లి కూడా పేషెంట్. తండ్రికి అంటే ఆ భార్య భర్తకు ఏదో లివర్ తను డొనేట్ చేసింది. సో ఇద్దరు పేషెంట్స్. అంటే ఆ నైట్ అంత వచ్చి చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంటే చూడకూడదని ఎవరు చెప్పట్లేదు, కొంచెం టైం తీసుకోవాల్సింది.
కొంచెం టైం తీసుకుంటే మీకు ఇంత రష్ ఉండేది కాదు కదా. అంటే ఎవ్వరు కావాలని వెళ్ళరు, కావాలని ప్రమాదాలు కోరి తెచ్చుకోరు. కానీ మీరు సర్ది చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. ఇప్పుడు మనము చాలా మంట ఉంటుందండి, రెడ్ గా మండుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు, పట్టుకోవడానికి వెళ్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆపుతామా, సరే పట్టేసుకోమంటామా? కాదు కదా. ఆ అబ్బాయి అడిగాడు, చిన్న అబ్బాయి కాబట్టి తెలియక అడిగాడు, లేదు నాన్న ఇవాళ రష్గా ఉంటుంది, రేపు ఉంటుంది, నీకు తప్పకుండా ఈ సినిమా చూపిస్తా, 2 రోజులు ఆగి అని చెప్పి ఒక మాట చెప్పింటే ఇవాళ అతను భార్యను పోగొట్టుకొని ఉండేవాడు కాదు. సో మనం చెప్పడం ఏంటంటే సినిమాలు చూడండి, చూడొద్దని చెప్పట్లేదు. అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్తే పుష్ప వచ్చారు అని అన్నారు వాళ్ళ పిల్లలు, మా నాన్న వచ్చారనే అంటారు కదా. పుష్ప వచ్చారని అనరు. అతను అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది, అతను ఆ పోర్షన్ చేశారు, ఆ క్యారెక్టర్ అయిపోయింది, వచ్చేసాడు. సో అంతే మనం ఏంటంటే మన జీవితాల్లోకి వాళ్ళు లాగా మనం అనుకరిస్తే మాత్రం ఇలాంటివే జరుగుతాయండి. సో తల్లిదండ్రులు కూడా దయచేసి మీ పిల్లల కోరికలు తీర్చండి, కానీ ఇలాంటి కోరికలు తీర్చితే ఇలాంటివే జరుగుతాయి. ఈ సంఘటన అనేది చాలా బాధాకరమైనది. చాలా నిజంగా ఇంటి ఆడపడుచుని కోల్పోయారు, ఒక ఇద్దరు పిల్లల తల్లిని కోల్పోయారు. కానీ అతనికి భార్య వస్తుందేమో, ఆ పిల్లలకి తల్లి అయితే రాదు కదండి. మరి జీవితాంతం తల్లి లేకుండా వాళ్ళు బతకాలి అంటే పుష్ప సినిమా కొన్ని రోజుల తర్వాత మర్చిపోవచ్చు, కానీ వాళ్ళు జీవితాంతము ఈ సినిమా వల్ల నేను మా అమ్మ నాకు పోయింది అని అయితే వాళ్ళకైతే మర్చిపోరు కదండి. సో వాళ్ళకి మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అది చాలా తక్కువేనండి. కాబట్టి ఫుల్ సపోర్ట్ గా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా, అంటే ఆల్రెడీ ఆయన 25 lakhs ఏదో అనౌన్స్ చేశారు, ఇంకా కొంచెం ఎక్కువ పెద్ద మనసు చేసుకొని ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి అతను హెల్ప్ చేస్తే మంచిదని అనుకుంటున్నాం మనం. ఏ హీరో కానీ అభిమానాన్ని ఆపలేరు. వాళ్ళ అభిమానం కొద్దీ వీళ్ళు ఇంకా ఎక్కువగా చేయగలుగుతారు మంచి పనులు కానీ, సంథింగ్ మంచిగా సినిమాలు తీయడం కానీ. వాళ్ళ అభిమానమే వాళ్ళ ప్రాణాలు తీస్తుంది. అసలు ప్రీమియర్ షో అనేది ఎంత రద్దీగా ఉంటుందో, అసలు ఫ్యాన్స్ ఎంత ఎగబడతారో తెలుసు. అలాంటి సందర్భంలో ప్రీమియర్ షోలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రీమియర్ షో అనేది ఏంటంటే చాలా యంగ్స్టర్స్, అంటే ఏది జరిగినా మేము ఎదుర్కోగలము, మేము ఇమీడియట్ గా బయటికి రాగలము అన్నప్పుడు మాత్రమే వెళ్ళండి. నిజంగా మీకు అభిమానం అంటే చూడండి, ఆ రోజే చూడాలని ఏం లేదండి. సినిమా ఈ రోజు చూసినా ఇంతే ఉంటుంది, రేపు చూసినా అంతే ఉంటుంది, అందులో తగ్గిపోదు. రీల్స్ ఏం కట్ చేయరండి. సో అదేంటంటే కొంచెం ఆగి మీ హెల్త్ కండిషన్స్ కూడా చూసుకొని మీరు కొంచెం 2 రోజుల తర్వాత ఆగింటే నిజంగా ఇది జరిగేది కాదండి. ఇదేంటంటే ఇప్పటికిప్పుడే చూడాలి, అదొక క్రేజ్ అన్నమాట. సో వాళ్ళ తల్లిదండ్రులు కాదు, పిల్లాడు కోరినందుకు వాళ్ళు తీసుకెళ్లారు. సో పిల్లవాళ్ళ కోరికలు కూడా ఎలాగంటే ఏది తీర్చాలి అనేది తల్లిదండ్రులకు తప్పకుండా తెలియాలండి. పిల్లలు ఎన్నో కోరుకుంటారండి. సో అది ఇవాళ నేను చేసినందువల్ల నీకు ఏం నష్టం జరుగుతుంది, నేను తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది అని ఆ తండ్రి చెప్పింటే ఆ రోజు ఇవాళ అతను భార్యను కోరుకోకుండా ఉండేది. తప్పెవరిదన కానీ జరిగిన నష్టం అయితే జరిగిందమ్మా. ఆమెకి ఆ సంఘటనలో మరణించిన ఆమెకి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.